స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఆఖరి వచనంలో అంటే 18వ వచనంలో చూడండి, నేను మిమ్మల్ని చేర్చుకుందును అన్న మాట ఉందా క్రింద నుంచి 3వ లైన్లో కనిపించిందా మీ బైబిల్లో అండి? 18వ వచనం మొత్తం అంతా కాదు కానీ కిందకు వస్తుండగా మూడవ లైన్ల కింద నుంచి చూడండి, నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ మాట నేను మరలా చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. సామిలేగా చెప్పిన మాటే, తండ్రి అని మొదలుపెట్టిన ఆ మాటే చూడండి. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు మనతో చెబుతున్న మాట. మనము చాలా మంది మాటలు వింటూ ఉంటాం. చాలా మంది చెబుతున్నటువంటి మాటలు విని నిజమేమో అని కృంగిపోవడం మొదలు పెడతాం, నిజమే కదా అని ఆలోచించుకోవడం మొదలు పెడతాం. ఒకసారి ప్రభు చెబుతున్న మాటను కూడా ఆలోచిద్దామా? ఒకసారి ప్రభువుకు అవకాశం ఇద్దామా? ఈరోజు నేను మీతో మాట చెప్తున్నాను, ఆలకించండి. మందిరానికి వచ్చారు, వాక్యం వినడానికి వచ్చారు. వినేటప్పుడు మీ దృష్టి వాక్యం మీద తప్ప మరి దేని మీదకి వెళ్ళకూడదు. ఎందుకు చెప్పనా అండి? మీరు వాక్యం వినేవాళ్ళైతే దేవుని యొక్క రాజ్య సువార్తను వింటున్నప్పుడట, మత్తయి సువార్తలో ప్రభువు చెప్పిన ఉపమానంలో దేవుని రాజ్య సువార్తను విత్తుతూ ఉన్నప్పుడు అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తికెళ్ళిపోతాడట. ఎప్పుడటండి? దేవుని రాజ్యానికి సంబంధించిన వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు అపవాది వాక్యాన్ని ఎత్తికెళ్ళిపోతాడు. ఎలా ఎత్తికెళ్తాడు అపవాది? వాక్యాన్ని వినకుండా చేయాలి. బాడీ ప్రెజెంట్ అవ్వాలి, మైండ్ ఏమవ్వాలా? ఆబ్సెంట్ అవ్వాలా. బాడీ ప్రెజెంట్ ఇక్కడ ఉండాలి, మైండ్ రేపు డ్యూటీ మీద ఉండాలి, మైండ్ రేపటి ఆలోచన మీద ఉండాలి, మైండ్ ఇంట్లో గొడవల మీద ఉండాలి, మైండ్ ఎక్కడ కాదు అక్కడ ఏం జరుగుతుందో అన్న దృష్టి మీద. ఇది అపవాది నీ హృదయంలో వెత్తబడుతున్న వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోవడానికి చేసే ఆలోచన. దయచేసి మీ హృదయాలు మీతో ఉంచండి. హల్లెలూయా. మీరు ఎక్కడ ఉన్నారో చాలా సంతోషం. మీతో పాటు ఏముండాలి ఇక్కడ? దేవుడు చెబుతున్న మాట, నేను మీకు తండ్రినే ఉంటాను అన్నాడు. దేవుడు మనకేమై ఉంటాడట? అమ్మ, ఏ దేవుడు అని చెప్తాడు ఆ మాట? చాలా మంది ఆచరిస్తున్న దేవాదేవతలు ఎవ్వరు కానీ ఎక్కడ ఉంటారంటే వాళ్ళు అక్కడ, మనం ఇక్కడ. ఏంటి అందులోని మనం వెళ్ళకూడదు. ప్రభు చెప్తున్న మాట తెలుసా? నువ్వు నా బిడ్డవే. హల్లెలూయా. ఇందాక నేను ఇక్కడికి మూలలో కూర్చున్నాను, మీరు ఎవరు కూడా నా దగ్గరికి డైరెక్ట్గా రారు, కనబడగానే అయ్యో వందనాలు అంటారు. నా కొడుకు వచ్చాడు ఇందాక, జాగ్రత్త పాక్కుంటూ రాగానే నా ఒళ్ళోకి ఎక్కడే లేదా అండి. ఎందుకు? మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీ మిగతా వాళ్ళు రాలేరు, కానీ మీ దగ్గరికి మీ పిల్లలు ఎంత ధైర్యంగా వస్తారు. ఎందుకు అంటే బయట వాళ్ళకి మీరు ఎంప్లాయ్ అవ్వచ్చు, బయట వాళ్ళకి మీరు అధికారులు అవ్వచ్చు, బయట వాళ్ళ మీద నాయకులు అవ్వచ్చు, కానీ మీ పిల్లలకు మీరేటట? తండ్రి. దేవుడు అదే మాట చెబుతా ఉన్నాడు, దగ్గరికి తీసుకొని చెబుతా ఉన్నాడు, నేను మీకు తండ్రిని. మనం ఏంటట? గట్టి చెప్పాలి. ఆయనకి ఏమవ్వాలి? మనం పిల్లలు అవ్వాలా. హల్లెలూయా. నీ మాట అలా ఉండాలా. దేవుడు ప్రేమించే దేవుడు కదా, మరి నువ్వేం చేయాలా? తిట్టాలా? గట్టి చెప్పాలి. నువ్వేం చేయాలా? దేవుడు ప్రేమించే దేవుడు, నీ తండ్రి ప్రేమించే దేవుడు, మరి నువ్వెలా ఉండాలా? నువ్వు ప్రేమిస్తూనే ఉండాలా. ప్రభు ఈరోజు ఆ మాటను చెబుతూ మత్తయి సువార్తలో కొన్ని వచనాలు ఆయన చెప్పిన మాట చాలా బలమైన మాట. ప్రభు పరలోకంలోకి అవకాశం ఎవరికి ఇస్తానంటే అపోస్తలులకు ఇస్తాను, ప్రవక్తలకు ఇస్తాను, అద్భుతాలు చేసేవారికి ఇస్తాను, ఆశ్చర్యక్రియలు చేసేవారికి ఇస్తాను, బలమైన కార్యాలు చేసేవారికి ఇస్తాను, బలమైన సంఘాలు కట్టిన వాళ్ళకి ఇస్తాను అని ఎక్కడా అనలేదు ఆయన ఎవరికి ఇస్తా అన్నాడంటే మార్పు నందున బిడ్డల వల్ల ఉంటే పరలోక రాజ్యంలోకి వస్తారు, లేకపోతే రారు. హల్లెలూయా. ఎయిదర్ యు ఆర్ ఏ ప్రొఫెట్, నువ్వు ప్రవక్త కానీ ఇంకా పెద్దది ఏదైనా కానీ, దేవుడి విషయాలు ఎంత పెద్దదవని ఎంత ఎక్కువని, కానీ వాక్యములు ఆయన అంటా ఉన్నాడు, మార్పు నొందిన బిడ్డల వల్లే మీరు ఉంటేనే మీరు ఎక్కడికి అడుగు పెట్టగలరట? పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టగలరు. ప్రభువు ఏమన్నాడు మనతో? నేను మీకు తండ్రిని. మీరేమవ్వాలట? గట్టి చెప్పాలి. మీరేమవ్వాలట? మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం తీర్చి చూడమని. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం చదవండమ్మా. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో మన భాషలో ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమన్నట? మీరు మార్పు నొంది ఏమవ్వాలట? మొదట
నా వయస్సు ఎంత, నా అనుభవం ఎంత, నా జ్ఞానం ఎంత, నా ఆలోచన ఎంత, నా పలుకుబడి ఎంత, నా గొప్పతనం ఎంత. ప్రభు అంటున్నాడు అంతా ఇంత నా దగ్గరే వద్దు. హల్లెలూయా. అంతా ఇంత నా దగ్గర ఏది వద్దు. ప్రభువా నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు వద్దు, 15 సంవత్సరాలు అయ్యిందయ్యా నిన్ను నమ్ముకొని ఏనాడు గీత దాట్లా నాకొద్దు. ఆయన అంటున్న మాటల్లా నా బిడ్డగా ఉంటే చాలు. హల్లెలూయా. ఎలా ఉండాలట? దేవుని బిడ్డగా ఉండాలట. మార్పు నొంది ఏం చేయాలట? వాక్యంలో సామెత గ్రంథంలో మాట ఉంది, బాలుడికి దుష్టత్వం కానీ లేకపోతే మూర్ఖత్వం కానీ స్వతహాగా పుడుతుంది. ఎలా పుడుతుందట? ఎందుకంటే చిన్నప్పుడు వాడికి తెలియకుండా వాడి గారం చేస్తాడు, వాడు ఏడుస్తాడు కాబట్టి వాడికి ఇవ్వడం అలవాటు చేస్తాం. కొంచెం వయసు వచ్చిన తర్వాత కూడా అది ఇవ్వడం అడుగుతూనే ఉంటాడు. మనం కొన్నింట్లో ఇవ్వకూడనివి ఉంటాయి, వాటికి అప్పుడు బుద్ధి చెప్తాం చెప్పమా. వ్యతిరేకించడము, తిరుగుబాటు చేయడం చిన్నపిల్లలకి స్వతహాగా వస్తుంది. వాళ్ళకి మనం బుద్ధి చెబుతాం చెప్పమా. బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఏమవుతారు? అలానే ఉంటారు. మార్పు నొందకపోతే వాళ్ళు సరైన స్థితిలోకి రారు. ప్రభు నీతో ఈరోజు చెబుతున్నాడు, నువ్వు మార్పు నొందాలట. హల్లెలూయా. నువ్వేం చేయాలా? మార్పు నొందాలి. అయ్యా నేనేం మార్చుకోవసరం లేదు, మొట్టమొదటి అది మార్చుకో. ఆమేన్. నేనేమి మార్చుకోవసరం లేదని నీకు మనసులో ఉందేమో, మొట్టమొదటి అది మార్చుకో. ఏది మార్చుకునే అవసరం లేకపోతే మందిరానికి ప్రభు నిన్ను తీసుకురాడు. ఈ వాక్యంతో నీతో ఆయన మాట్లాడడు. మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు మార్చుకోవాలి కాబట్టి. హల్లెలూయా. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒకనొక దైవజనుడు. ఆయన మాట్లాడుతూ అమలాపురంలో ఒక వాక్యం చెప్పారట. అక్కడ ఒక ఆవిడ వెళ్ళిందట. ఆయన అంటే చాలా ఇష్టం ఆ స్పీకర్ అంటే. అక్కడికి వెళ్ళి వాక్యం విన్నదట. తర్వాత రోజు రాజమండ్రి అన్నారట. రాజమండ్రి వచ్చి వాక్యం విన్నదట. తర్వాత పక్కనే కాకినాడ, ఎందుకంటే స్పీకర్స్ అందరూ డేట్లు కరెక్ట్గా ఇలా దగ్గర ఉండేటట్టు ఇచ్చుకుంటారు. సో ఆవిడ కాకినాడ కూడా వెళ్ళిందట. కాకినాడలో మీటింగ్లో సమయం దొరికిందట. లాస్ట్లో అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను 3 చోట్ల దగ్గరికి వచ్చాను, 3 చోట్ల మీరు ఒకటే వర్తమానం చెప్పారేంటి? ఏం చెప్పారు? ఆయన అన్న మాట ఏంటంటే, అమ్మా వర్తమానం కాదు మారాల్సింది ఎవరు? 3 చోట్లకి నువ్వు వచ్చిన ప్రభు నీతో ఒక్క మాట మాట్లాడట. అందులో నువ్వు మారకుండా ఏం చేస్తున్నావు? నువ్వు వెనక తిరుగుతున్నావు. మార్పు ఎక్కడ రావాలా? మనం ఏమంటాం? నేను ఎందుకు మారాలా? ముందు ఆ మాట మారాలా. హల్లెలూయా. ముందేం మారాలా? ఆ మాట మారాలా. ప్రభు నీతో చెబుతున్న మాటలు ఈరోజు ఆలకించండి. మార్పు నొందిన బిడ్డలు ఎలా ఉంటారో ఆ వచనాల్లో, ఆ అధ్యాయాల్లోనే ప్రభు ఇచ్చాడు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. చూడండి 18వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్త. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో. కాగా బిడ్డ వలె, ఏ బిడ్డ వలె? ఈ బిడ్డ వల్లే తన్ను తాను కూర్చోనమ్మా. తన్ను తాను ఏం చేసుకోవాలట? గడ్డ చెప్పాను. ఏం చేయాలి? తన్ను తాను. స్తోత్రం. ఈ రోజు నీకు వందనాలు చెప్పాలి, ఎవరో చెప్పలేదు. నువ్వు కోపడతావా? మార్పు నొందిన చెప్పాలి. మార్పు నొంది ఏమవ్వాలట? బిడ్డలు. ప్రభు అంటున్న మాట, మార్పు నొందిన బిడ్డలట తగ్గించుకొని ఉంటారట. హల్లెలూయా. చిన్న బిడ్డలకు ఏముంటుందట? తగ్గింపు ఉంటుంది. ఉంటుందా ఉండదా? మా మన్నిగాడు ఉన్నాడు, కాంగో ఎక్కరా అంటే ఎక్కుతాడు, దిగురా అంటే దిగుతాడు. అది పెద్దోళ్ళకి చెప్పాను ఆ మాట. సార్ మీరు దిగండి, ఇంకోళ్ళు ఎక్కుతారంటే ఎలా ఉంటుంది? నన్ను దింపుతారా? ఎంత మధ్యలో నన్ను ఎందుకంత ఆయాసం? హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట, తగ్గింపు ఎవరికి ఉంటుందట? చిన్న బిడ్డలకి. ఆడికి ఐగో ఫీలింగ్ ఉంటుంది. ఆడికి మాట్లాడితే గెట్లాడితే నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి అంకుల్ని దిగిపోమన్నాడు అని అంటాడు. ఇక్కడ మాత్రం ఉండడా ప్రశాంతంగా. నేను ఈ మాట చెప్తున్నాను, ఆలకించండి. పిల్లల్ని ఎక్కడ కూర్చోమంటారు అక్కడ కూర్చుంటారు. అవునా? పెద్దోళ్ళకి కుర్చీ ఎత్తే కానీ పని అవ్వదు. హల్లెలూయా. వెళ్ళాం, కనీసం కూర్చోమని అనలేదమ్మా. ఎందుకు నీకు? ప్రభు అంటున్న మాట ఏంటి? తగ్గించుకో. నీ హాహాన్ని తీసేయి, నీ గర్వాన్ని తీసేయి, నేను ఫలానాన్ని తీసేయి. హెచ్చించువాడు దేవుడు. నువ్వు అడుగు పెడితే నీ కుర్చీ వేయాల్సింది నిన్ను చూసి కాదు, నీ మీద ఉన్న మహిమను అభిషేకాన్ని చూసేయాలా, నీ మీద ఉన్న ఘనత ప్రభువును చూసేయాలి వాళ్ళు. ఈరోజు నేను వెళ్ళాను కానీ నన్ను పట్టించుకోలేదు, వదిలే. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు తగ్గించుకుంటే హెచ్చించువాడు ఎవరట? ఆయననా నువ్వా? మనం ఏం చేస్తాం? ముందు క్యాపిటల్ నేమ్ మంద పెట్టుకుంటాం. ఎందుకంటే మనం కనబడాలా. ఎక్కడైనా ఎవరు కనబడాలా? నేను కనబడాలా. నాకు ఇవ్వాల్సిన మర్యాద కనబడాలా, నాకు ఇవ్వాల్సిన ఘనత కనబడాలా. ప్రభువు స్వస్థత కార్యాలు చేసిన అనేక సార్లు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా?
ఇది ఎవరికి చెప్పకండి అన్నాడు ఆయన. మీ చదివారండి, బైబిల్ చదివితే పరిచయం ఉంటుంది ఈ మాట. ఆయన ఏమన్నాడు తెలుసా? అద్భుత కార్యం జరిగిన తర్వాత, ఇది ఎవరికి ప్రచురం చేయొద్దు, దీన్ని ఎవరికి చెప్పొద్దు, ఇది యాజకులకే చూపించుకుని తప్ప మరి ఎవరికి చెప్పొద్దు. ఎందుకు చెప్పాడు ఆయన? నన్ను హెచ్చించేవాడు నా తండ్రి. హల్లెలూయా. మీరు కాదు, మనుషులు కాదు. మనుష్యుల యొక్క పొగడ్తలు చాలా ప్రమాదకరం. ఆమేన్. మనుషుల పొగడ్తలు చాలా ప్రమాదకరం. తేలులా ఉంటాయి. రెండు చేతులతో నమస్కారం అని అనగానే నువ్వు మన నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే లోపు తేలు తోకతో కుట్టినట్టు కుట్టేస్తారు మనం ఇలా వెనక్కి తిరగగానే. హల్లెలూయా. మనుష్యుల నుంచి నువ్వేది ఆశించొద్దు. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకోవాలి. అయ్యా, ఈరోజు నేను ఇక్కడ ఉన్న వారందరితో చెబుతున్నాను, నువ్వు నిజంగా తగ్గించుకున్నావా? నిజంగా తగ్గించుకున్న జీవితమేనా? తగ్గించుకున్న పరిచర్య కలిగిన జీవితమేనా? ఈరోజు 2 బిడ్డలు నేను చూపిస్తా వాక్యంలో. వాళ్ళు చిన్న బిడ్డలుగా ఉన్న వాళ్ళు ఒకరు, పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళు ఒకరు. వాక్యంలో రాయబడింది, బాలుడై ఉన్నప్పుడు వాడికి నడాల్సిన త్రోవలు నేర్పాలా. సంకను ఎక్కించుకున్నంతకాలం ఎక్కించుకున్నావు, ఆడికి నడకొచ్చినప్పుడు, ఆడికి మాట్లాడడం వచ్చినప్పుడు, బూతులు మాట్లాడుతున్నప్పుడు ఒక్కటేసి సరి చేయాల్సిన బాధ్యత ఎవరిదే? బాధెడుతున్నాడు రేపు పొద్దు నిన్ను తిడతాడు. హల్లెలూయా. వాక్యంలో రాయబడిన మాటని చెబుతున్నాను. బాలుడే ఉండగానే వాడికి ఏం చేయాలట? నడవాల్సిన త్రోవల్లో వాడికి నేర్పాలట. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాను, దేవుడు నీకు తండ్రి అయితే నువ్వు దేవునికి బిడ్డగానే ఉంటున్నావా? నేర్చుకోవడానికి వచ్చావా? నాకు అన్నీ తెలిసి అనుకుని వచ్చావా? బాలుడిగా ఉంటే దేవుడు నీకు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఏం నేర్చుకుంటావు నువ్వు? ఈరోజు వాక్యంలో చూద్దాం. అలా నేర్చుకున్న వాళ్ళు ఎవరున్నారో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట, చాలండి, ఏలీ ఎదుట ఏం చేస్తాడట? యెహోవాకు. ఏలియాస్ ఒక సన్నిధికి పాస్టర్ గారు అనుకుందాం, మనకు అర్థమవ్వాలని చెప్తున్నాను. ఆయన చర్చిలో ఉన్నాడట. పిల్లలు తన దగ్గరకు వచ్చాడు, ఏం నేర్పిస్తారు? ఇందాక వచ్చేసరికి మందిరంలో ఉన్నాం, పక్కకి మా మనుగడే వచ్చాడు. ఈరోజు ఆడే దొరుకుతున్నాడు. హల్లెలూయా. రాగానే అరే మను ఇటు రా అన్నాను. ఏ అంటే ఈ పరక వేయాలి, ఇటు నుంచి ఇటు, అవతలను పట్టుకో, యువతల్ని పట్టుకో. మందిరంలో ఏముంటది? పరిచర్య ఉంటది. హల్లెలూయా. బాలుడైన సమూయేలుని తల్లి మందిరంలో వదిలిపెడితే మీరు అనుకోవచ్చు ఏలీ సంకనెత్తుకున్నాడని. అలాంటి ఏమీ జరగవండి. మందిరాన్ని తుడాల్సి వస్తుంది, మందిరాన్ని తడిగొడ్డెట్టాల్సి వస్తుంది, మందిరంలో అవసరమైనటువన్నిటినీ క్లీన్ చేయాల్సి వస్తుంది, అన్నిటినీ కూడా. అలాగా బాలుడుగా చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడట తల్లి మందిరం విడిచిపెడితే ఏలియా దగ్గర యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి చేసినట్టు పరిచర్య? గడియప్పలు ఎవరు చేసినట్టు? యెహోవా ఎద్దికి వెళ్ళి కాదు కదా. ఆయన మందిరం దుడుతాం. ఎవరికి దుడుతున్నావు? నాక. మందిరం బయట చెప్పులు పెట్టమని చెబుతాం పిల్లలందరికీ కూడా, పెద్దవాళ్ళని యవ్వన బిడ్డలు కూడా. ఎవరికి పెడుతున్నావు? నాక. పరిచర్య తగ్గింపు. ఈ రోజు నేను పెద్దోడిని, నేను పెట్టకూడదు నువ్వు అనుకుంటున్నావేమో. దయచేసి చెబుతున్నా, నీలో గర్వం ఉంది, అది తీసుకుని అది నీ క్రియల్లో కనపరుచుకో. వాక్యంలో ప్రభు చెబుతా ఉన్నారు, బాలుడైన సమూయేలట పనంతా చక్కబెట్టుకొని పడుకోవడం ప్రారంభించాడట. హల్లెలూయా. గడి చెప్తామా? పడుకోవడం ప్రారంభిస్తానట. మొదటిసారి స్వరం వినిపించిందట. ఎవరి స్వరం అంటే ఏలీ స్వరంలో వినిపించిందట. సమూయేలు అని పిలవగానే పడుకున్నవాడు లేచి వెళ్ళి మళ్ళా ఆ ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచావు కదా వచ్చాను అన్నాడట. మొదటిసారి అయిపోయింది. రెండోసారి మరలా వెళ్ళి పడుకున్నాడట. ఈయన అన్నాడట, నేను పిల్లదయ్యా అన్నాడట. రెండోసారి మళ్ళా స్వరం వినిపించింది. లైట్లన్నీ ఆపేశారు. కొవ్వొత్తులో దీపాలు మన ఆ రోజుల్లో ఏముండేవో అవన్నీ ఆపేసి మళ్ళా పడుకోగానే మళ్ళా స్వరం వినిపించింది. సమూయేలు అనగానే ఆ స్వరం ఎవరిలా వినిపించిందట? ఏలీలాగా. రెండోసారి వెళ్ళాడు. ఈరోజు నీ పిల్లలు రెండోసారి మాట అంటున్నారు. అసలు ఎంత గారం చేస్తున్నావు నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. నువ్వు రెండోసారి పిలితే ఎందుకు అసలు పిలుస్తున్నావు? వస్తున్నాను కదా, వినబడుతుంది కదా. ఇది మన నడిపింపు, ఇది మన పెంపకం. ఎందుకంటే దెబ్బేయడానికి గారం అడ్డు వస్తుంది. హల్లెలూయా. దెబ్బేయడానికి ఏం అడ్డం వస్తుంది? వాక్యం ఏం చెబుతుంది? బాలుడు నడవలసిన త్రోవలు వాడికి ఏం చేయాలా? నేర్పించాల. ఆమేన్. ఈరోజు ప్రభు నువ్వు కూడా చాలా మార్గాలు అటు ఇటు వెళ్తా ఉంటే దెబ్బ నీకు అందుకే వేస్తాడు. తుదురుగా ఉండు మందిరంలోనే. హల్లెలూయా. రెండోసారి అలాగే జరిగిన పిల్లదన్నాడు. మూడోసారి వెళ్ళాడట. మూడోసారి సమూయేలు ఆయన వినబడితే వెళ్ళాడట. ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచావు కదా వచ్చాను. కోప్పడ్డా.
ఈ రోజు నీకు 2 పనులు చెప్పారనుకో, అయిపోయింది, ఇంట్లో పెద్ద గొడవే. అన్నీ నేనే చెయ్యాలా అంటారు, అవునా కాదా? లేకపోతే నేను తప్ప ఇంకేం తెలియదా నీకు, అన్నీ నా మీద పడ్డాయి. మోసేవాడికే ఎత్తాడు దేవుడు, హల్లెలూయా. చేసేవాడికే పని చెప్తారు, అంతేనా? వేరే వాళ్ళు చెప్తారా? ఎక్కడ నీ తగ్గింపు? వాక్యంలో ప్రభువేనంటే నువ్వు పిల్లల్లా ఉండాలా. నేను ఎన్నిసార్లు నీతో చెప్పినా నువ్వు తగ్గించుకొని చెయ్యాలా. నువ్వు తిరగబడ్డానికి వీల్లేదు, తగ్గింపే నాకు కావాలన్నాడు ఆయన, హల్లెలూయా. యేసు తగ్గించుకున్నాడా లేదా? మరి యేసు ప్రభు మనకు ప్రభు అయితే ఆయన అనుసరించేటప్పుడు మనం ఏం చేయాలా? గట్టి చెప్పాలి, మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి వద్దా? పోనీ అవమానం రాని, ప్రభు ఇచ్చిన మాట ఉంది కదా, మర్చిపోకూడదు. అవమానానికి బదులుగా ఏమెత్తాడట? ఘనత. నీకు అంత ఘనత సిద్ధంగా ఉండడానికి ముందేమొస్తుంది అన్నాడు ఆయన. నువ్వు అవమానం తీసుకోవడానికి సిగ్గుపడతావు, ఎందుకంటే తగ్గించుకోవడానికి ఇష్టపడవు. తగ్గించుకోవడానికి ఏం చేయవు? ఇష్టపడవు అస్సలా. నేను ఈరోజు మాట చెప్తున్నాను, ఆలకించండి. నిన్ను దేవుడు ఈరోజు గద్దిస్తున్నప్పుడు జాగ్రత్తగా మాట ఆలకించు. జాగ్రత్తగా ఆయన వైపు పూర్తిగా నువ్వేం చేయాలి? తిరగాల, హల్లెలూయా. మార్పు నుండి బిడ్డల వలె అవ్వాలా. 2వ వచనం చూడడం, 2వ రాజులు రాసిన 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. తగ్గింపు అంటేనమ్మా మీరు అనుకునే తగ్గింపులు కాదు, మీరు అనుకునేటువంటి విషయాలు కాదు. నేను మరలా చెప్తున్నా, లెట్టలుగా వాస్తవంగా యేసు ప్రభువు మరణించి లేచాడంటే పడుకొని లేవడం కాదు, మరణించి మృతతుల్యమైపోయిన శరీరంలో, జీవం పూర్తిగా పోయిన శరీరంలో 3వ రోజున తిరిగి లేచాడట, హల్లెలూయా. తగ్గింపు అంటే ఒక పూట వచ్చేది కాదు, ఒక రోజు వచ్చేది కాదు. జీవితాంతము దేవుని ఎదుట తగ్గించుకునే బ్రతకాల, హల్లెలూయా. గట్టి చెబుదామా? హల్లెలూయా. ఆ వాక్యం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనా ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని అన్నాడు. చూడండి, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన అన్న మీ బైబిల్లో పైన ఒకటి ఉందండి, ఉందా మీ బైబిల్లో ఒకటి? దాని అర్థం కింద రాయబడి ఉంటుంది, చదవండి. ఏలియాకు ఉపచారము చేయుచు. ఏలియాకి ఏం చేస్తున్నాడట? ఉపచారం. ఎలాంటి ఉపచారం అంటే అక్కడ క్లియర్ గా రాయబడి ఉంది. నేను తగ్గించుకోండి. ఏలియా భోజనం చేస్తే ఏం కడగడానికి ఏమి ఇచ్చేవాడట? నీళ్ళు ఇచ్చేవాడు. నేను చెబుతున్న మాటలు ఆలకించండి. తగ్గింపు అంటే వాస్తవమైన తగ్గింపు. మధ్యలో అందులో ఆత్మీయ తగ్గింపులు కాదు తల్లి, హల్లెలూయా. చాలా ప్రత్యక్షలు ఉంటాయి, ఆత్మీయ తగ్గింపులు కాదు, వాస్తవమైన తగ్గింపులు. నీ జీవితంలో నేల మట్టుకు నిన్ను దిగమన్నాడు ప్రభువు. దిగు, ఆకాశం మట్టుకు హెచ్చించువాడు ఆయన, హల్లెలూయా. ఆయన హెచ్చిస్తాడు నిన్ను. ఆ మాటలో ఎలీషా అసలు ఎలా ఉండేవాడు అంటే, ఏలియా వెళ్ళేసరికట ఆయన పొలములో 12 అరకల ఎడ్లు పెట్టుకుని దున్నుతున్నాడు. చిన్నోడా పెద్దోడా? దేవుని మాటకు లోబడ్డాడు లేదా? రా నువ్వు అన్నాడట. 12 అరకల ఎడ్లని బలిచ్చి మళ్ళా వెనక్కి చూసే అవకాశం లేకుండా దేవుని దగ్గరికి వచ్చాడు, హల్లెలూయా. వచ్చి ఏం చేశాడు తెలుసా అండి? ఏలియా ఏమన్నా చిన్నవాడు అనుకున్నారా? వచ్చిన రానా ధర్మశాస్త్రం నుంచి ప్రసంగించి అన్నాడు. ఏం చేసేవాడట? ఏలియాకు ఉపచారం చేసేవాడు, హల్లెలూయా. గురువు గారు బెడ్డ సరి చేసేవాడు, జాగ్రత్తగా గురువు గారితో పాటు ఉండేవాడు. ఏలియా భోజనం చేస్తే నీళ్ళు కడుకొని నీళ్ళు ఇచ్చేవాడు. ఏలియాకి ఏ అవసరమో ఆ అవసరతలన్నీ కూడా పరిచారకుడుగా ఆయన చేసేవాడట. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని దగ్గర ఎంత తగ్గింపు నీకుందా? నిజంగా తల్లిదండ్రులైన వారు మీ పిల్లల్ని ఏ రీతిగా నడిపిస్తా ఉన్నారు? దేవుడు ఏమని ఆశపడతా ఉన్నాడు? దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, నువ్వు నా బిడ్డవు కదా, ఎంత తగ్గింపు ఉందా నీకు? లెగుతున్నావా? పైకి లెగుస్తున్నావా? గొడవ పెడుతున్నావా? అరుస్తున్నావా? పక్కకెళ్ళి సనుక్కుంటున్నావా? నన్నే చేయమంటున్నారు అనుకుంటున్నావా? దయచేసి ఇలాంటివి ఏమన్నా ఉంటే అది నీ అభిషేకానికి అడ్డంకులు, హల్లెలూయా. సమూయేల్ని దేవుడు అంత తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు సమూయేల్ని
దాను మొదలుకుని బేర్షెబ వరకు ఇశ్రాయేలులందరూ తెలుసుకునేది సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడట. 1 సమూయేలు 3:20 రాయబడింది. అలానే ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగితే అట అక్కడున్న జనాలు సాక్ష్యం చెప్పారు. ఏమనట? ఎలీషా ఉన్నాడు. ఏం చేసేవాడు ఎలీషా? అతని చేతుల మీదుగా నీళ్లు పోస్తూ వచ్చిన ఎలీషా ఉన్నాడు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్న తగ్గింపు. నువ్వెంత పెద్దో ఎంత చిన్నో దైవజనుడిగా నాకు అవి అనవసరం. ప్రభు చెబుతున్న మాట నీకు తగ్గింపు లేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మాటకు నువ్వు లోబడట్లా, తిరగేసి సమాధానం చెప్తున్నావు. ఆమేన్. నువ్వేం చెప్తున్నావు? తిరగేసి సమాధానం చెప్తున్నావు. నేను చేస్తాను, చెప్పారు కదా చెయ్యాలా అన్నది లేదు. నేను ఎందుకు చేయాలా, నేనే వెళ్ళాలా, నేను తప్ప ఎవరు లేరా, ఇలాంటిది ఏది లేదు. రోజు దేవుడు నీకు ఏదైనా చెప్పాడా? చెయ్యి అంతే. ఎంత మట్టు తగ్గించుకున్నానని ఇంకా నా వల్ల కాలేదండి. స్తోత్రం. యేసు ప్రభుట మరణమగునంత వరకు తగ్గించుకున్నాడట. ఆమేన్. ఎంతవరకు అటండి? మరణం అయిపోయినా సరే ఇంకా తగ్గించుకునే ఉన్నాడట ఆయన. ఈరోజు నీకు 2 సార్లు విన్నానండి, తగ్గించుకున్నాను. 3వసారి ఇంకా నా వల్ల కాదు. సినిమా హీరో బయటకు వస్తాడు మనలోంచి. 3 సార్లకు మించి ఏమనంటూ ఒప్పుకోనండి. స్తోత్రం. ఏది మన భక్తి? ఏది మన భక్తి జీవితం? ప్రభు చెబుతున్న మాట ఆలకించండి. మార్పు నొంది బిడ్డలా ఉండాలి. ఆమేన్. మార్పు నొంది ఎలా ఉండాలట? బిడ్డల్లాగే. ఎన్నిసార్లు ప్రభు మనల్ని కొంచెం అట్లా గద్దించిన మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలట? ప్రభు దగ్గరికే. ఇక వేరే ఆప్షన్ మనకి లేదు. మన తండ్రి దగ్గరికే. వేరే ఆప్షన్ ఉందా? పిల్లల్ని ఉదయం స్కూల్కి వెళ్ళడం కట్టి చిట్ట కొట్టేస్తాం. సాయంత్రం మళ్ళీ ఎవరి దగ్గరకు వస్తారు వాళ్ళు? ఈ రోజు నువ్వు దేవుని దగ్గర రావడానికే. ఓ మాట నిన్ను గద్దించాడు దేవుడు. ఈరోజు వాక్యం నిలబెట్టి నువ్వు ఇలా ఉండవు తప్పు అన్నాడు. నువ్వు వెంటనే సీరియస్ అయిపోతావు పాస్టర్ గారి మీద. నన్ను ఉద్దేశించి చెప్పాడు ఈయన. హల్లెలూయా. అవసరమైతే చర్చి మార్చి వీళ్ళు లేకపోతే వారం చర్చి మానేయాల. చేస్తున్నారా లేదా తల్లి? వేరే మాట చెప్తున్నాను, ఆలకించండి. ప్రభుని మేలు కోరేవాడు. హల్లెలూయా. నిన్ను పరలోక రాజ్యములో చూడాలనుకున్నాడు. ఎలా ఉండాలట? మార్పు నుండి పిల్లల్లా ఉండాలి. నువ్వు అలా ఉంటేనే నా రాజ్యంలోకి వస్తా ఉన్నాడు. ఆమేన్. 2వది ఆఖరి మాట చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15వ వచనం. 18వ అధ్యాయమేనా? చూద్దాం ఒకసారి. కేకలు స్తుతిని ఉంటుంది. మత్తయి సువార్త 1 క్షణం. 18 కాదండి, 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. కాగా అందరూ శ్రద్ధగా వినండి. ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము ఆయన దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూసి. ఎక్కడ కేకలు వేస్తున్నారట చిన్నపిల్లలు? దేవాలయంలో ఏం చేస్తున్నారట? ఆయన సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండాలన్న. నిశ్శబ్దంగా ఉండే సమయం ఉంది. హల్లెలూయా. వైల్ రిలీజింగ్ ద ప్రొఫెసీ. దేవుని ప్రవచనాత్మ పనిచేస్తా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకంటే అది ప్రవచనాత్మలో ప్రభు ఏది చెబుతున్నాడు అన్న మాట వినే సందర్భం. అప్పుడు ఆయన మాట్లాడుతూ నువ్వు ఎలా ఉండాలా? నిశ్శబ్దంగా ఉండాలా. అది నిశ్శబ్దంగా ఉండే సమయం. హల్లెలూయా. అయితే మందిరంలో యేసుప్రభు ఉన్నాడట. ప్రధాన యాజకులు వీళ్ళందరూ శాస్త్రులు వచ్చేసారట. వీళ్ళు తెగ కోపం వస్తుందట. ఏంటి కోపం అంటే అక్కడ రాయబడి ఉంది, వాళ్ళు చేసిన వింతలు చూసి చిన్నపిల్లలందరూ కూడా దేవుని మందిరంలో అట హోసన్నా, దేవుని కుమారునికి జయమని ఉందా? అక్కడ పైన 1 రాసుందా? కింద రాయబడి ఉంటుంది. దాని కింద ఏమని రాయబడి ఉంటుంది? హోసన్నా 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 అంటూ కేకలు వేస్తున్నారట. హల్లెలూయా. కనీసం ఒక కేక వచ్చిందరా మీ దగ్గర నుంచి? హల్లెలూయా అంటే హల్లెలూయా వచ్చింది, కానీ గట్టిగా కేక వచ్చిందా? ప్రభు ఎలా ఉండమన్నాడు? పిల్లల్లా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మార్పు నుండి అయ్యో నేను హల్లెలూయా చెప్తే పక్కవాడు ఏమనుకుంటుందా? షడప్. పక్కవాడి కోసం దేవుడి దగ్గరికి వచ్చావా? నువ్వు నీ కోసం వచ్చా దేవుడి దగ్గరికి? హల్లెలూయా చెప్పడానికి సిగ్గుపడరా? ప్రభువేమంటా ఉన్నాడంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. మందిరంలో దేవుని పిల్లలు, అక్కడ ఉంటున్న పిల్లలట దేవుడు చేసిన కార్యాలను చూసా, వింతలు చూసి హోసన్నా 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 అంటూ అరుస్తూ కేకలు వేస్తానని రాయబడింది. కనీసం మీరు చెప్పిన హల్లెలూయా మందిరం బయటికి వెళ్తుందా? ప్రభు ఎలా ఉండమన్నాడు మనల్ని? గడి చెప్పండి. చిన్నపిల్లలు కదా, మార్పు నుండి పిల్లల్లా ఉండాలి. పిల్లలు కేకలేస్తారేరా? ఎంత లేడు మా ఊడు కేకలైతే ఫోన్లో అందరికి వినబడతాయి. ఏం చేస్తున్నాడని నేను అడుగుతూ ఉంటారు మా వాళ్ళు.
అయ్యగారులు అందరూ ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నాడు, వినబడుతుంది కదండి కేకలేస్తున్నాడు. చిన్న పిల్లడు అంత కేకలేస్తాడు. దేవుడు ఎంత కంట స్వరాన్ని ఇచ్చాడు మీకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రభు ఆశపడేది ఏంటంటే నువ్వు ఎక్కడున్నా ప్రభు నామాన్ని ఏం చేయాలట? స్తుతిస్తూ ఉండాలా. మందిరములో ప్రధాన యాజకులు వచ్చారట, శాస్త్రులు వచ్చారట, ఆయన యేసు ప్రభు మీద కోప్పడతా ఉన్నారట. ఈ పిల్లలు మాత్రం కేకలెత్తు హల్లెలూయా హల్లెలూయా చెప్తా ఉన్నారు. నువ్వు ఎలా ఉంటున్నావు ఈ రోజున? మూడో విషయం చెప్తున్నాను, పిల్లలు స్తుతులు చెల్లించడానికి సిగ్గుపడకూడదు. ఆమేన్. నువ్వు దేవుని బిడ్డవేనా? అయ్యారు మీరు దేవుని బిడ్డలేనా? స్తుతులు చెప్పడానికి ఏం చేయకూడదట? నోట్లో స్తుతులు ఎవరికి కావాలయ్యా? అమ్మ మీరు మరింత ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా, హృదయంలో నేను ఎంత స్తుతి చేస్తున్నాను దేవుడు చూస్తున్నానని స్తోత్రం. మందిరంలో ఉత్సాహ ధ్వని ఉండాలా. యేసు ప్రభు ఉన్నప్పుడు అక్కడున్న పిల్లలు కేకలు వేశారన్నారు. ఇది ఆత్మలో కేకలు కాదు, బయట కేకలు. హల్లెలూయా. గట్టిగా ఏం చేయాలి? హల్లెలూయా. మూడో మాట చెప్తున్నా, ఆలకిద్దాం. పిల్లలు ఇచ్చే వాటి విషయంలో సిగ్గుపడరట. మార్పు నొంది బిడ్డలు అన్నారు కదా దేవుడు. మార్పు నొంది బిడ్డల్లా ఉండాలి. ఇచ్చే విషయాలు వాళ్ళు సిగ్గుపడరు. యేసు ప్రభు 5,000 మందికి భోజనం పెట్టాడా లేదా? ఇది యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్తున్న మాటలు మాత్రం ఆలకించండి. యేసు ప్రభు అన్నారట ఫిలిప్పుని, నాయనా వీళ్ళందరికీ భోజనం పెట్టాలి, ఏం చేద్దాం అంటే, అయ్యా ఇంతమందికి భోజనం ఎలా పెడతాం అంటే, ఏమున్నాయి మీ దగ్గర అంటే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. ఎన్నోనట? ఇంచుమించు 15,000 మంది అండి. పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కలిపితే ఓ 15,000 మంది ఉంటారు. వాళ్ళందరికీ చిన్న పిల్లోడు 5 రొట్లు 2 చేపలు సరిపోతాయే అని తెచ్చాడు ఆయన? లేదు, తన దగ్గర ఏముందో అది ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చే విషయాలు వారు ఏం చేయడానికి సిగ్గుపడరు. మనకి ఈగో ఫీలింగ్లు వస్తాయి, మన అధికార స్థాయి ఫీలింగ్లు వస్తాయి. నీ దగ్గర దేవునికి ఇవ్వడానికి 10 రూపాయలు కానుకుంది, 10 రూపాయలు ఇవ్వు, ఎందుకు సిగ్గుపడతావు? 10 రూపాయలతో దేవుడు అద్భుతమైన పునాది వేస్తాడు. హల్లెలూయా. చాలా మందికి ఉన్నటువంటి ఒక ఫీలింగ్ ఏంటంటే, చిన్నపిల్లల్లో ఉండరు, నేను ఇస్తే ఓ స్థాయిలో ఉండాలి. ఎవరికి కావాలి స్థాయి? నీకున్న స్థాయి ఎవరిచ్చింది? హల్లెలూయా. నువ్వు స్థాయిని చూసి ఎందుకు వెళ్తావు? చిన్నపిల్లడు ఇప్పుడు సాధారణంగా ఆలోచించండి, అమ్మాయి ఇంతమంది 10 మంది ఉన్నాం, భోజనం కావాలన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? మేము ఒకరిగా వండుకున్నామండి, ఇదే తీసుకెళ్తానంటే అమ్మో ఫీల్ అవుతారేమో అని చెప్పి డైరెక్ట్గా వచ్చి లేదండి అంటాం. అవునా కదా? కానీ చిన్నపిల్లడు అలా ఉన్నాడా? ప్రభు చెప్పిన మాట మార్పు నుండి మీరు ఎలా ఉండాలా? చిన్నపిల్లలాగే వాళ్ళు ఇవ్వడానికి సిగ్గుపడరు. వాళ్ళ దగ్గర ఏదో ఉందో అదే జాగ్రత్తగా ఇవ్వడానికి ఇష్టపడతారు. అంత మందిలో ఒక చిన్న పిల్లోడు లేచి, అయ్యా నా దగ్గర 5 రొట్లు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి ఇస్తే దేవుడు దానితో అద్భుతం చేశాడట. హల్లెలూయా. ఆఖరి మాట, చిన్నపిల్లలు ఏమన్నా చెబితే పూర్తిగా నమ్ముతారు. ఏం చేస్తారు? గట్టి చెప్పాలి. ఏం చేస్తారు? ప్రార్థన చేసాం కానండి జరిగిద్దా? ప్రార్థన చేసాం కానీ అవ్విద్దా? ప్రార్థన చేస్తున్నారు కానీ మార్పు రాదు. వీళ్ళు మారరు. స్తోత్రం. నిజంగా మారరు. నిజంగా గట్టి చెప్పండి. నిజంగా మారరు. ఎందుకంటే నేనోరే మందిరంలోకి వచ్చినప్పుడు, నీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత బాగా ప్రార్థన చేస్తావు. ఈ మూర్ఖులు మారరు. స్తోత్రం. బయటకు వచ్చి అదే చెప్తావు కదా. ప్రార్థనలో మాత్రం ఏమని ప్రార్థన చేస్తాం? మనం ప్రార్థన చేస్తే ప్రభువా వీళ్ళు ఎలాగైనా మార్చండి ప్రభు అంటాం. బయటకు వచ్చి ఏమంటాం? వాళ్ళు మారరు. ఇంకా ఎంత మంచి ప్రార్థన. నేను చెబుతున్న విషయం అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో ఉంటుంది. ఇంచుమించుగా ఒక చిన్నదేట, రోదే అని చిన్నది. పేతురు బయటికి రావాలి. పేతురు జైల్లో పెట్టారట. ఇలాగ వాక్యం చెప్తూ ఉంటే, జైల్లో పెడితే బయటికి రావాలని ప్రార్థన చేస్తారు. ఒక ఇంట్లో అందరూ కూడుకొని ప్రార్థన చేస్తేనట, ఈ చిన్నది మాత్రం తలుపు శబ్దం విన్నదట. చిన్నది ఏం విన్నది? రోదే అని చిన్నది తలుపు శబ్దం విని దగ్గరికి వెళ్ళి చూస్తే పేతురు స్వరం అటది. ఎవరి కోసం ప్రార్థన చేస్తారు వీళ్ళందరూ? పేతురు కోసమే. ఇప్పుడు ఆనందంతో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి ఆపండి ఆపండి ఆపండి. ఎందుకు ఆపంటున్నావు? పేతురు ఉన్నాడు తలుపు దగ్గర. ఊరికా నీకు పిచ్చి పట్టింది అన్నారట. ఏం పట్టింది? చిన్న పిల్లలు ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దని నమ్ముతారు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం. నిజంగా పేతురు వచ్చాడన్న సంగతి ఎవరు నమ్మారు? రోదే అని చిన్నది నమ్మింది, వెళ్ళింది. మరలా అన్నారట, చిచ్చి లేదు, అదేదో దోత వచ్చి ఉంటుంది, దేవుని దోత వచ్చిందేమో అని. మనం నమ్మం. ఎందుకంటే మన బుర్రలో బోల్డ్ జ్ఞానం ఉంటుంది. మన బుర్రలో ఏముంటుంది? ఈ జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని కొలవగలరా? ఈ జ్ఞానంతో దేవుని యొక్క ఆలోచన శక్తిని ప్రభు అంటున్న మాట, దేవుని యొక్క వెర్రితనమాట మనుషుల జ్ఞానం కంటే బలమైందట. హల్లెలూయా. దేవుడి జ్ఞానంతో మన జ్ఞానం పోల్చుకోవడానికి సరిపో. ఆయన అంటున్నారు, నా యొక్క వెర్రితనం ఒకవేళ పెట్టుకుంటే దాంతో పోల్చిన మీ జ్ఞానం ఎందుకు పనిచేయదు అన్నాడు ఆయన. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాడు పిల్లలా ఉంటున్నాం. అయ్యగారు చేస్తాం కానండి మధ్యలో ఏమవుతుంది? కానీ
చేస్తున్నట్టు ఉంది, మధ్యలో ఏం పెడతాం? అవ్వదు, కాదు, లేదు. ప్రభు ఎలా ఉండమన్నాడు? మార్పు నుండి ముందు ఏమవ్వాలి? ముందు మళ్ళీ మార్పు రావాలి. ముందు ఎలాంటి మార్పు రావాలంటున్నాడు ఆయన? చిన్నపిల్లల తయారవ్వని చాలు. హల్లెలూయా. చిన్నపిల్లల ఏం చేయాలా? తగ్గించుకోవాలా. చిన్నపిల్లలాగానే దేవునికి పరిచారము చెయ్యాలి. చిన్నపిల్లలాగానే దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాల. చిన్నపిల్లలాగానే ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏదుందో ఇష్టపడిస్తారు. చిన్న పిల్లలకు బిస్కెట్లు ఉంటున్నప్పుడు వాళ్ళు తింటున్న బిస్కెట్లు అడిగారు, అక్కడ ఉంది. ఎక్కడి నుంచి బిస్కెట్? కొత్త బిస్కెట్ తీస్తాడు. ఎక్కడి నుంచి చెప్తాడు? ఆడు ఏది తింటాడు అదే కదా ఎత్తాడు. అయ్యో ఇది నేను ఎంగిల్ తెవచ్చని అడుగుంటాడు. ఆడికి ఏం తెలియదు కదా. వాటికి ఉన్నట్టుగానే ప్రభు అంటా ఉన్నాడు, నిన్ను ఏ రోజన్నా దేవుడు ఏదైనా అడిగినప్పుడు నీ స్థాయిలోకి వెళ్ళొద్దు. హల్లెలూయా. చిన్న బిడ్డ నీ దగ్గర ఎంత ఉందో ఏముందో ఎవరికి తెలుసట. అందుకనే ప్రభువు చాలా స్పష్టంగా చెప్పినమాట, గుక్కిడి చన్నీళ్ళు అన్నాడు. నీళ్ళు లేకుండా ఉన్నాం కదా, ఉంటామా? గుక్కిడి చన్నీళ్ళు ఇచ్చినా దాని ఫలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. దయచేసి దేవుని మాటను ఆలకించండి. చిన్నపిల్లలాగానే ప్రభువుని స్తుతించడానికి అలవాటు చేసుకోండి. నోట్లో వద్దు. మీ ఇంట్లో ప్రార్థన చేసుకోండి, మనసులో చేసుకోండి. మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రం హల్లెలూయా చెప్తే ఎలా చెప్పాలా? చిన్నపిల్లలాగా గట్టిగా ఏం చేయాలట? చెప్పాలా. మన హల్లెలూయా నీరసంతో వస్తుంది, ఊగుతూ వస్తుంది, వదిలేస్తే బాగుందని వస్తుంది. చిన్నపిల్లలు ఏమైనా ఉంటాయండి? శుభ్రంగా అట్ట వాక్యం రాయబడింది, యేసు ప్రభు ఎదుట యెరూషలేము మందిరంలో హోసన్నా హోసన్నా అంటే కేకలేస్తా ఉన్నారట. దేవుని సన్నిధిలో ఒక్కసారైనా కేకేసావు నువ్వు? హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పావు, నువ్వు కేకేయలేదు ఎక్కడ కూడా. ఏమ్మా ఎప్పుడన్నా కేకేశారా? హల్లెలూయా అంటూ ఎప్పుడన్నా కేకేశారా? పూర్తి బలంతో లేదు. మనం డీసెంటీ పాటిస్తాం. డీసెన్సీ. ఆ డీసెన్సీ ఇంకేమంటారమ్మా అంటే పెద్దోడిని స్థాయిది. హల్లెలూయా. ఓకే. ప్రెస్టేజ్. ఇంకో మాటలు చెప్పాలండి, ప్రెస్టేజ్. అది పాటిస్తాం. అలా ఉండకూడదు దేవుని సన్నిధిలో. ప్రభు నీతో మాట్లాడాడు, నీ హృదయాన్ని హత్తుకుందా ఆమేన్ అని సిగ్గుపడకుండా చెప్పేలా ఉండాలి దేవుని సన్నిధిలో నువ్వు. దయచేసి ఈరోజు ప్రభు నీతో చెబుతున్న మాట, ఈ కూడిక ద్వారా మీరు మార్పు నొంది బిడ్డల్లా ఉంటేనే ఎక్కడికి వస్తారట? పరలోక రాజ్యంలోకి వస్తారు. వేరే ఆల్టర్నేటివ్ ఏదీ లేదు. ఆమేన్. చిన్నపిల్లలాగా స్తుతి ఎందుకు చేయమని తెలుసా? ప్రభు యొక్క వాక్యం చెబుతా ఉంది, మీరు ప్రజల ఎదుట నన్ను కోసం చెప్పడానికి సిగ్గుపడితే నేను దేవదూతల ఎదుట, దేవుని ఎదుట, నా తండ్రి ఎదుట నేను ఏం చేస్తా? సిగ్గుపడతాను అన్నాడు. అవునా కాదా? అరే అన్యం దగ్గరికి వెళ్తే సంగతి పక్కనట్టు, నీ పక్కోళ్ళు చూసి కూడా నువ్వు సిగ్గుపడతావు హల్లెలూయా చెప్పడానికి. కాదా అండి? అవునా కాదా? వాస్తవం కాదా? గట్టిగా రాదు హల్లెలూయా. మరి గట్టిగా గొడవలు ఎత్తే కేకలు వస్తాయి సుమి, వస్తాయి రాదా? హల్లెలూయా చెప్పడానికి సిగ్గుపడతాం. ఈరోజు నేను చెప్తున్నాను, వాస్తవంగా ప్రభు చెప్తున్న మాట, మీ ఆత్మలో పిల్లలు అవ్వద్దు మీరు. వాస్తవంగా చెప్తున్నా, వాస్తవంగానే పిల్లల వంటి వారే దేవుని సన్నిధిలో మెలగండి. హల్లెలూయా. అలాంటి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన